ఐకానిక్ డిబేట్ కి స్వాగతం అండి. సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రభుత్వాలు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ తీసుకురావాలి. మనందరం అవును. చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా కొత్త కొత్త స్కీములు తీసుకొస్తా ఉన్నారనమాట. అవును. మనందరికి చిన్నప్పుడు కూడా స్కూల్ బస్సులు ఫ్రీగా ఉండేవి అనమాట. మనకి మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ₹2 మంత్లీ టికెట్ కడితే ₹2 కడితే మనకి అవును. ఫ్రీ అనమాట, మంత్ అంతా ఫ్రీ. అలా స్కూల్కి వెళ్ళే అవును. పిల్లలకి తల్లిదండ్రులకు కూడా వెసులుబాటు ఉండడానికి అలా ఫ్రీ స్కీమ్ ఇచ్చేవాళ్ళు. లేకపోతే అవును. అది బాగుండేది అప్పుడు. అప్పుడు ఫుల్ టికెట్ అయినా సరే, ఫుల్ పాస్ అయినా ₹12, వీళ్ళు ₹2 అవును. కడితే సరిపోయింది అవును. అనేవాళ్ళు అనమాట. అవును. అవును. సో ఇప్పుడు చాలా మనకి బస్సులో ఫ్రీ ఉండేది అసలు. అవును. ఇప్పుడు ఏమైనాయి అంటే అవును. మనకి ప్రజాకర్షక పథకాలు ఇంకా ఇంకా పెరిగిపోతా, ఇప్పుడు అవును. కర్ణాటకలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా ఏమైందంటే కంప్లీట్ గా ఆడవాళ్ళకే ఫ్రీ బస్సులు అంటున్నారు. మరి అవును. ఆడవాళ్ళకే ఫ్రీ బస్సులు ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాదు కానీ, మరి మగవాళ్ళు చేసిన తప్పేంటో తెలియదు అందులో. తమిళనాడులో కూడా ఉందండి అది. అదే. సో అది ఇప్పుడు మనకి తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. సో అవును. ఇదొక ట్రెండ్ కొనసాగుతుంది. అది రేపు పొద్దున మేబీ ఆంధ్రాలో కూడా వస్తుందేమో, ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ ఆ దిశగా ఒక ప్రామిస్ కూడా చేశారు. కమిట్మెంట్ ఇచ్చారు. ఆ! సో, ఇప్పుడు మనం అందరం అనుకున్నది ఏంటంటే, ఓకే, దీనివల్ల కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు. కొంతమంది హ్యాపీగా ఉంటున్నారు. అది ఓట్లుగా కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నాం. కానీ ఇంకో పక్కన చూసుకుంటే మాత్రం దానివల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఆటో వాళ్ళు ఈ ఫ్రీ బస్సులు వచ్చేసినాక ఆడవాళ్ళు ఎవరు మా ఆటోలో ఎక్కట్లేదు. మాకసల గడవట్లేదు. సో, మా కడుపులు ఎలా నింపుకోవాలి? మా పెళ్ళాం పిల్లల కడుపు ఎలా నింపుకోవాలంటున్నారు. సో, రెడ్డి గారు దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఆటో వాళ్ళు ఓవర్‌గా రియాక్ట్ అయ్యారని చూస్తారా? లేకపోతే ఎందుకంటే మరి ఆ బస్సులు ఎక్కేది ఓన్లీ ఆడవాళ్ళకే ఫ్రీ. మగాళ్ళకేం ఫ్రీ కాదు కదా బస్సులు. సో, మిగతా అవును. వాళ్ళు బస్సులు ఎక్కరా? అసలు ఈ ఆటో వాళ్ళకి మరి ఆటో వాళ్ళకి కూడా గవర్నమెంట్లు చాలా మటుకు చాలా ఆహ్, ఆహ్, పథకాలు ఇస్తున్నాయి. కొంతమందికి ఏమో రోడ్ టాక్స్ రద్దు చేసినాయి. కొంతమందికి ఫీజు రెన్యూ ఫీ ఇయర్లీ రెన్యువల్ రద్దు చేసినాయి. ఇలా వాళ్ళకి కూడా అవును. చాలా చాలా పథకాలు ఇస్తున్నాయి కదా! ఎవరికి ఇచ్చేది అవును. వాళ్ళకి ఇస్తున్నప్పుడు పక్కనోళ్ళకి ఇచ్చిన దాన్ని చూసి ఆటో వాళ్ళు ఎందుకంత ఏడుస్తున్నారు చెప్పండి సార్? సరే, ఇక్కడ మన మన సమాజంలో లేదా అన్ని రాష్ట్రాల్లో దేశాలు ఎక్కడైనా ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయిందండి. ప్రతి వాళ్ళు వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం, ప్రభుత్వం వాళ్ళకేదో చేయడం అనడం. మారుతున్న వ్యవస్థలో రకరకాల సౌలభ్యాలు సౌకర్యాలు వస్తూ ఉంటే కొందరు దెబ్బతింటూ ఉంటారు ఎక్కడైనా. ఇప్పుడు ఉదాహరణ చెప్దాం. ఆటోలు ఉన్నప్పుడు బస్సుల్లోనే ఎక్కువ మంది ఎక్కుతున్నారు. మామూలు ఆటోలు ఉన్నప్పుడు టౌన్ బస్సులు సిటీ బస్సుల్లో ఎక్కువ ఎక్కుతున్నారు. ఎందుకంటే ఆటోలో ఛార్జెస్ ఎక్కువ అండి. అంటే మీకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు ఆటోలు బెంగళూరులో ఎక్కువ ఉండేవి. మేము బెంగళూరులో చదువుకోవడం వల్ల అక్కడ చాలా చీప్. తర్వాత ఎక్కువ ఆటోలు వచ్చింది చిత్తూరులో అండి. చిత్తూరులో చాలా కాస్ట్లీ. మీకు హైదరాబాద్ లో మేము చిన్నప్పుడు అయితే ఆటో ఎక్కాలంటే భయపడే వాళ్ళం. ఇక్కడ ఏదో ఆటో ఎక్కితే వాళ్ళు భాష రాక ఎక్కడెక్కడో ఊరు చుట్టూ తిరిగి తిప్పి తిప్పి ₹10 అయ్యేదానికి ₹100 తీసుకునే భయం ఉంది. అలాంటిది షేర్ ఆటోలు వచ్చిన తర్వాత ₹10 ₹20 ఇస్తే ఎక్కడన్నా దిగచ్చు అనే సౌలభ్యం దొరికిన తర్వాత ఆర్టీసీలు చాలా నష్టపోయాను. ఆర్టీసీ వాళ్ళంతా ఇది వద్దంటారు. ఈ షేర్ ఆటోల్లో మినిమం కాకుండా 20-30 మందిని కూడా వేసుకెళ్తుంటారు. దీన్ని చూసినప్పుడు ఆర్టీసీ వాళ్ళకి నష్టం. ఇలా రకరకాలుగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు తగ్గిస్తే ఒకరికి నష్టం, ధరలు పెంచితే ఒకరికి నష్టం. ఒక హోటల్ పెడితే చిన్న హోటల్ ఉన్న చోట ఉన్న పెద్ద హోటల్ పెడితే ఈ హోటల్ అంతా మేము చెడిపోతాం, పెద్ద హోటల్ ఇక్కడ వద్దంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. కానీ ఆటో వాళ్ళు వాళ్ళకున్న సౌకర్యాలు వాళ్ళు చూడాలి. అందులో అందరూ ఫ్రీగా టికెట్ వస్తుందని అందరూ బస్సులు ఎక్కే వాళ్ళు ఏమి ఉండరండి. ఆటోల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు ఫ్రీ అని చెప్పి విమానాల్లో వెళ్ళే వాళ్ళు కూడా బస్సుల్లో ఏమన్నా వెళ్తున్నారా? కార్లలో వెళ్ళే వాళ్ళు బస్సుల్లో వెళ్తారా? ఫ్రీ అన్నంత మాత్రాన, మహిళలకు ఉచిత ప్రయాణం అన్నంత మాత్రాన అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి వెళ్ళరు కదా. ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలోనే వెళ్తారు. ఇప్పుడు షేర్ ఆటోలు ఉన్నాయి, అందరూ షేర్ ఆటోలు ఎక్కరండి. ఆ, ఒకరి మీద ఒకరు పడుతూ పోవడం ఎందుకని ఇండివిజువల్ గా ఆటో పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఒక రోడ్ సైడ్ టీ తాగాలనుకుంటే ₹10 లేదా కాఫీ 15-20 ఉంటాయి. కాఫీ డేలో పోతే 100, 200, 500 వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కాఫీ డే ఉన్న చోట ఆ వాడు తాగేవాడు తాగుతాడు, ఈ టీ స్టాల్ దగ్గర వీడు తాగేవాడు తాగుతాడు, సారా తాగేవాడు సారా తాగుతాడు, బ్రాందీ తాగేవాడు బ్రాందీ తాగుతాడు, VAT 69 తాగేవాడు వాడు తాగుతాడు. కాబట్టి మనం ఇలాంటి గందరగోళాలు ఏమో అవసరం లేదు. అది పబ్లిక్ పాలసీ అండి.
మహిళలకి అది ఎందుకు అనేది దాని మీద విమర్శలు ఏమి అవసరం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చిందంటే ఆ ప్రభుత్వం అలా చేసింది, ఓట్లు వచ్చాయి, గెలిచాయి. ఇప్పుడు ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, మా మినీ మేనిఫెస్టోలో మా పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని. కాబట్టి ఆటో వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళ రేట్లు తగ్గించమని అడగచ్చు, వాళ్ళ ట్యాక్సులు తగ్గించమని అడగచ్చు, ఇంకేదైనా సబ్సిడీలు ఇమ్మని అడగచ్చు. అంటే ప్రభుత్వంలో కూర్చొని ఇలా రావడం వల్ల మాకు కొంత ఉపాధి తగ్గింది, ఆ నష్టాన్ని భర్తీ చేయడం కానీ ఏమైనా అడగచ్చు తప్ప ఈ ఉచితంగా వాళ్ళకు ఉచిత ప్రయాణం మాకు వచ్చింది అంటే వాళ్ళకి వద్దంటారండి ఎవరైనా. అంటే నేను ఇక్కడ ఆటో వాళ్ళకు కూడా పాపం పేదవాళ్ళు, కార్మికులు, ఆటో జరిపి బతికే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మరొకరికి వచ్చే సుఖాన్ని చూసి లేదా లాభాలన్నీ చూసి మనం బాధపడడం తప్పండి సొసైటీలో. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా చాలా మందికి ఇస్తున్నారు. ట్యాక్సులు కట్టే వాళ్ళంతా మా లాంటి వాళ్ళు ఎవరు మాకు ఉచితాలు లేవు, మేము ట్యాక్సులు కట్టే వాళ్ళకి ఇస్తాను ఏమీ అరవడం లేదు కదా. లేదు, ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వస్తున్నాయి, అదే ప్రైవేట్ కార్మికులకు 5,000 10,000కి చేస్తున్నారు. అంతెందుకంటే వాలంటీర్లు 5,000కే పని చేస్తున్నారు. అదే పని చేసే వాళ్ళు 1,00,000 2,00,000 3,00,000 ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నారు. వాలంటీర్ గా వీడు చేసి ఇప్పుడు ఒక డ్రైవర్ కి మనం 10,000 15,000 ఇస్తాం. ఆర్టీసీలోనూ లేదా ఇంకొక ప్రభుత్వంలో డ్రైవర్లకి లక్షల్లో జీతాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమాజంలో ఈ అసమతుల్యతలు ఉన్నాయి. దానికి ఒక పబ్లిక్ పాలసీ ఉంటే బాగుండేదండి. అంటే పాత రోజుల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలంటే దానికి ఉపయోగం ఉందా, ఎంతమందికి ఉద్యోగం ఇవ్వచ్చు, పరిమితంగా సీట్లు పెడదాం, అందరూ చదివేసి వస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అని తగ్గించి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, మనం ఆర్థిక సరళీకరణ అన్ని వచ్చిన తర్వాత బోలోమని ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు పక్కలంతా పెట్టాము, ధరలన్నీ పెరిగాయి. ఇప్పుడు ఆ కాలేజీలన్నీ మూసుకుంటూ వస్తున్నారు, వాళ్ళు ఇదే చెప్తున్నారు. కాబట్టి మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనం మారాలి. ఇప్పుడు ఆటోలు జరగకపోతే ఆటో వాళ్ళు టాక్సీ డ్రైవర్లుగా మారచ్చు. మరొకటి ఎవరైనా మారుతుంటదండి. డాక్టర్లకి చాలా విలువ ఉంది. ఇప్పుడు కొన్ని కాలేజీలు వస్తే డాక్టర్లు పడిపోతుంది. ఇంజనీర్లు ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఓహో అనుకుంటున్నారు, ఇప్పుడు చాలా పడిపోయారు. అందుకని ఆటో వాళ్ళు ఏం బాధపడాల్సిన పట్ల వాళ్ళ నష్టాలు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చిస్తే సరిపోతుంది. కానీ మహిళలకు ఉచితం వద్దు అనడం మాత్రం భావ్యం కాదన్నది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, ఇందాక మనకి రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు మీ- పక్కన వాళ్ళని చూసి మనం వేసి పడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రాలో కూడా చూసుకుంటే అప్పుడు 5 రూపాయలకే ఉచిత భోజనాలు పెట్టారు అన్న క్యాంటీన్లో. సో అలా అని చెప్పి రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ కూడా ధర్నా చేయాలి. కాకపోతే ఈ ఆటో వాళ్ళు ప్రతిదానికి చాలా ఓవర్గా రియాక్ట్ అవుతా ఉంటారండి. అంటే నాకేమో వాళ్ళ మీద ప్రత్యక్షమైన ద్వేషం ఏమీ లేదు. నేను ఎందుకు అడుగుతానంటే వాళ్ళకి నన్ను ఒకసారి ఒక ఆటో ఎంతో మాట్లాడానండి. మనకి అది 2019 2018 ఆ టైంలో అనమాట. విజయవాడలో బాగా రోడ్లు వేశారు కదయ్యా, మీకు ఎలా ఉంది ఇప్పుడు అంటే, రోడ్లు వేస్తే మా జేబులో ఏమైనా పెడుతున్నారండి, మాకు ఫీ రెన్యూవల్ తీసేస్తే బాగుంటుంది, మాకు రోడ్ ట్యాక్స్ తీసేస్తే బాగుంటుంది అన్నాడు అనమాట. అంటే సమాజంలో ఇప్పుడు రోడ్లు అంత బాగా వేస్తున్నప్పుడు ఏముంది, చక్కగా చక్కగా ఆటో వెళ్ళిపోతే నీకు మెయింటెనెన్స్ అవన్నీ తగ్గుతాయి కదా, పెట్రోల్ ఖర్చులు సేవ్ అవుతాయి కదా. వాళ్ళని ఆ దృష్టిలో ఆలోచించకుండా నాకేం వస్తుంది అని ఆలోచన. అది ఒక ఆటో వాళ్ళు కాదు, సగటు మనిషి అలా అయిపోయాడు అనమాట. పక్కనోడికి ఏం వచ్చినా నాకు అనవసరం, నాకేం వస్తుంది, పక్కనోడికి రాకుండా అంతా నాకే రావాలనే దృక్కోణంలో మనుషులు వచ్చేసారు. సో ఇప్పుడు ఈ ఆటో వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నామండి. మనకి వీళ్ళకి గవర్నమెంట్ ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా సరే, ఏదైనా సరే కొద్దిగా పెట్రోల్ ప్రైస్ పెరగగానే ఫస్ట్ ఇటు పెంచేస్తాడు అనమాట. పెట్రోల్ ₹1 పెరిగింది అనుకోండి, ఇటు మనకి ₹2 పెంచేస్తా ఉంటాడు. సో వీళ్ళకి సమాజం పట్ల కూడా ఎటువంటి బాధ్యత లేనప్పుడు నిజంగా పక్కన ఆడవాళ్ళకి ఉచిత బస్సులు ఇస్తున్నారని చెప్పి వీళ్ళంత గగ్గోలు పెడుతుంటే నిజంగా సమాజం కూడా వీళ్ళంత గౌరవిస్తుంది అంటారా? ఎందుకంటే మీరు ఏ రోజు సమాజానికి మీరేం తిరిగి ఇవ్వలేదు. సో అలాంటప్పుడు సమాజం మీకు ఎందుకు ఇస్తుంది, అలాగే ప్రజలు కూడా మీకు ఎందుకు మద్దతు తెలపాలి? ఇప్పుడు ఎన్నికలకి ముందే ఒక మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టోలో ముందే ఈ ప్రకటన ఉంటుంది. మేనిఫెస్టోలో ఫస్టే మేము అధికారంలో వస్తే మహిళలందరికీ రాష్ట్రం మొత్తం తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి పెడతారు. పెట్టినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పెట్టినప్పుడు అప్పుడే వాళ్ళకి అభ్యంతరకరం అయితే అప్పుడే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడేం చేస్తారు,
ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ ని ఫిల్ చేసేస్తారు. ఉమ్, ఎందుకంటే మనం గవర్నమెంట్ లోకి వచ్చాము, మనం కమిట్మెంట్ ఇచ్చాము, దీన్ని ఫిల్ చేయాలి అనేది ఫిల్ చేసేస్తారు. ఎందుకంటే ఆర్టీసీ అనేది వాళ్ళ సొంత సంస్థ. ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం వాళ్ళ సొంత సంస్థ కాబట్టి ఆటోమేటిక్ గా రాత్రి ఒక జీవో తీసుకుంటారు, వెంటనే దాన్ని పాస్ చేసేస్తారు. మరుసటి రోజు పొద్దు నుంచి ఏ మహిళ బస్సు ఎక్కినా సరే టికెట్ ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేసేస్తారు. ఈజీ మెథడ్. దానికి కేంద్రానికి పంపించాలి, బిల్ పాస్ అవ్వాలి, ఇంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా. ఆల్రెడీ కమిట్మెంట్ కాబట్టి కమిట్మెంట్ ఫిల్ చేసేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మనం ఈ కమిట్మెంట్ వెనక్కి తీసుకోవాలనుకుంటే చాలా మంది మహిళలకి, నమ్మి ఓటేసి మహిళలు చాలా మందికి ఆన్సర్ చేయాలి వీళ్ళు. ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదండి ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, వాడెందుకు మేము వాళ్ళ కోసం, మేము ఒక ఆటో అతని కోసం మేమెందుకు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లాల్సిన వాళ్ళని, విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళని, దాదాపు 250 కిలోమీటర్లు ఉచిత ప్రయాణం చేసే వాళ్ళని మేమెందుకు త్యాగం చేయాలి అంటారు. అది వాళ్ళ కోసం మేము ఎందుకు చేయాలి అంటారు. అంటే వీళ్ళు సొసైటీకి అందిస్తే సొసైటీ వీళ్ళకి ఇస్తుంది. ఎవరో కూడా అంత జెన్యున్ గా ఆలోచించరు, వాళ్ళకి వచ్చే లబ్ధిని చూస్తారు. సేమ్ టైం ఇక్కడ ఆటో వాళ్ళు అప్పుడే అపోజ్ చేస్తుంటే కనుక, సార్ దీనివల్ల మాకు ఇలాంటి నష్టం వాటిల్లుతుంది అని. సో ఇదే అంశాన్ని మనం ఇంకోలా చూస్తే, తమిళనాడులో ఫస్ట్ ఈ అంశాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆటో వాళ్ళు ధర్నాలు చేయాల, రోడ్లెక్కి నిరసన చేయాల. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా అది నడుస్తూ ఉంది. అక్కడ ఎవరు నిరసనలు ధర్నాలు చేయట్లేదు. ఆటో ఏ ప్రాతిపదికన వచ్చిన ఆటోలు, నువ్వు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఆటోలు రాలేదు. హైదరాబాద్ సిటీ మొత్తానికి ఈ రోజు నేను చెప్పాలనుకుంటే, హైదరాబాద్ సిటీ బస్సులు నమ్మే కన్నా ర్యాపిడోనే ఆటోనే ఎక్కువ ఆశ్రయిస్తారు. ఎందుకంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగింది ఆటో. అన్ని చోట్ల సిటీ బస్సు వెళ్ళదు. సరే ఎక్కడన్నా ఒక ప్లేస్ ఆ స్టాప్ దగ్గర దించేసి అక్కడ నుంచి ఒక లగేజ్ ఉంటే మోసుకుని కూడా అక్కడ నుంచి 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కాల్సిందే. ఆటోకు ఉండేటువంటి గిరాకీ ఎప్పటికీ పోదు. ఏంటంటే వీళ్ళు నిన్నటి దాకా అధిక ఆదాయాన్ని సంపాదించుకోవడం మొదలెట్టారు. నేను చెప్పాలని ఇంకో మాటలో చెప్పాలంటే, ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఓట్లేసి ఉంటారు కాంగ్రెస్ కి. దాదాపు 3-4 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అనుకోండి తెలంగాణ రాష్ట్రంలో. దాని మీద కుటుంబ జీవనం సాగించే వాళ్ళు ఏదో సంక్షేమాలకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటారుగా. ఈ అంశాన్ని ఆటో విషయం పక్కన పెడితే మిగతా ఏదో సంక్షేమ 6 గ్యారెంటీల్లో ఈ ఆటో గ్యారెంటీ, ఈ బస్సు తీసి పక్కన పెడితే మిగతా 5 గ్యారెంటీలకు ఓటేసి ఉంటారుగా. వాళ్ళు ఆ రోజు చెప్పొచ్చుగా, మా కుటుంబాలతో పాటు మేము ఓట్లు వేయం అని చెప్తే బాగుంటది కదా. అలాంటివి చెప్పరు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆటో ప్రాతిపదిక ఎప్పటికీ పోదు. దానికి ఉండేది ఎప్పుడు దానికి ఉంటుంది. అది చిన్న వాహనం, ఎక్కితే తీసుకెళ్లి ఇంటి ముందు తీస్తారు బ్రహ్మాండంగా అనేది ఒక ఆలోచన ఉంటుంది. అసలు ఆటోకి గిరాకీ తగ్గిపోతుంది అనేది, లేదంటే ఆటోలు రేపొద్దున నష్టపోతున్నాము, 100 కుటుంబాలు రోడ్డున పడతాయి అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రెచ్చగొట్టే విధానం అండి అదంతా. అసలు ఆటో డ్రైవర్ కి అంత పుట్టదు. అప్పుడు ఆటో డ్రైవర్ కూడా ఓటేసి ఉంటాడు కదా. మాకు జీవనోపాధి పోతుంది అనుకుంటే ఆ రోజే ప్రశ్నిస్తే ఆగిపోద్ది కదా. అది ప్రజలకు ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంతమంది కొంతమంది లాభపడుతున్నప్పుడు కొంతమంది నష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తుగా ప్రభుత్వం. ఉచిత బస్సు ఉంది కదా అని చెప్పని రెడ్డి గారు చెప్పారు చూడండి. ఉచిత బస్సు ఉంది కదా అని పెద్దగేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడండి. నేను మెహదీపట్నం వెళ్ళి అక్కడ ఉల్లిపాయలు తక్కువ కొనుక్కొస్తా, అక్కడ నుంచి నేను మియాపూర్ లో కాకరకాయలు తక్కువ కొనుక్కొస్తా. అంత రిస్క్ ఏమైనా చేయదండి. గంటలతో ప్రయాణం చేసి అన్ని స్టాపులు ఆక్కుంటూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అన్ని గంటల ప్రయాణాలు చేసి ఎవరో ఖాళీగా బొట్లట్టుకుని రోడ్లను తిరగరు. అంత తీరిక ఎవరికి ఉండదు. యంత్రాల బ్రతుకు ఏంటంటే వీళ్ళకి పోయే జీవనోపాధి ఏమీ లేదు. ఆటో డిమాండ్ ఎప్పుడు ఆటోకుంటానే ఉంటుంది. ఆటో డిమాండ్ తగ్గిపోతుందనో, లేదంటే ఆటోలో జనం ప్రయాణం చేయడం మానేస్తారనో, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎన్ని సిల్లీ థింగ్స్ లా ఉంటాయి. వాళ్ళకి ఆలోచన ఉండుంటది ఫస్టే. ఇప్పుడు ఆటో ప్రత్యామ్నాయం ఏంటి, బస్సులకి ఈ రోజు ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఆటో వాడికి ఏం నష్టం రాదు. ఇష్టం వస్తే అది ఆర్టీసీ మీద పడుతుంది. ఎంతమంది మహిళలు, రోజుకో 100 మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే ఆ 100 మంది మహిళలకి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నట్టు ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఈరోజు మెట్రో ఉంది, సుగమమైనట్టు ప్రయాణం అండి. మెట్రో ఎక్కితే ఏ ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ మన ఎల్బీ నగర్ మెట్రో ఎక్కితే మియాపూర్ వరకు ఊరు చివరి దాకా ఉంది మీకు మెట్రో. బంగారం లాగా ఎక్కేసి వెళ్ళిపోయి వచ్చేయచ్చు. ర్యాపిడోలో ఎక్కితే గొంతులో తీసుకెళ్లి దించేస్తాడు స్పాట్ లో. ఆటోలో ఎక్కితే ఏదో చిన్న గొంతులో తీసుకెళ్లి దించేస్తారు.
సిగ్నల్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి లేదు. ఆర్టీసీ బస్సు ఎక్కితే అన్ని సిగ్నల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి, స్టాప్ కి ఆగాలి, ఇంత రిస్క్ ఎవరు చేయరు. బస్సు ఫ్రీ అని పెట్టారు దేనికి? ప్రభుత్వం తీసుకొచ్చేది ఒక పథకం. ఆ పథకాన్ని వీళ్ళకి తెలుసు ఆ విషయం. ఎంత ప్రభుత్వం తీసు అప్పుడు చాలా మంది ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నారు. ఆటో కన్నా ఆర్టీసీ బస్సు తక్కువ ఛార్జీనే కదా. మరి సిటీ బస్సు ఎక్కి వెళ్ళొచ్చుగా. చాలా మంది మరి సిటీ బస్సు ప్రయాణం చేయలేదే ఇప్పుడు వరకు. హైదరాబాద్ లో మరి సిటీ బస్సులకు ఎందుకు ప్రయాణం చేయలేదు? చాలా మంది ఇప్పుడు చాలా మంది సిటీ బస్సులోనే ప్రయాణం చేయాలి. ఛార్జీలు తక్కువ కదా. ఆటో వాడు ఎక్కితే ఎక్కి దిగితే దోలు తీర్చేస్తాడు మీటర్ వేసి. మరి సిటీ బస్ అదే ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక స్టాప్ కి ఇంత రేట్ అని పెడుతుంది గవర్నమెంట్. ఆ రేటే కదా. ఆ సిటీ బస్ రేట్లు పెరిగితే ధర్నాలు చేస్తారు. ఆటో రేటు పెరిగితే ధర్నా ఎవడు చేయడు. డీజిల్ పెట్రోల్ రేటు పెరిగితే ఆటో వాడు ధర్నా చేస్తాడు. ఎలా అయినా సరే వాళ్ళు ప్రభుత్వానికి బొక్కే పెడతారు. అంత సావధానంగా ఆలోచించి మనం వాళ్ళ కార్మిక జీవనాన్ని ఏదైనా నాశనం చేయాలి, వాళ్ళని తిట్టాలని కాదు. కానీ సిటీ బస్ కి ఛార్జీ పెరిగింది అనుకోండి, అందరూ సిటీ బస్ ఆటో వాడి భార్య కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఛార్జీలు తగ్గించాలి, ఈ ఛార్జీలు తగ్గించాలని గోల్ చేస్తుంది. కానీ ఆటో వాడికి పెట్రోల్ డీజిల్ పెరిగింది అనుకోండి, ఆ రోడ్డు మీదకి వచ్చి గందరగోళం చేస్తారు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించండి అని. మరి ఆర్టీసీ బస్సు పెరిగినప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రతిదానికి ఎలా అయినా సరే గవర్నమెంట్ గా బొక్క ఉంటది. ఈ రోజు ఆటో వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆటో ప్రయాణాలు ప్రజలు ఎప్పుడూకి చూసుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఈజీ ప్రయాణానికి అలవాటు పడిపోయారండి. 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పర్లేదు ఆటో ఎక్కేద్దాం అనుకుంటారు. డెఫినెట్ గా అంతేగాని ఇప్పుడు ఏంటంటే నేను విజయవాడలో బెంజ్ సర్కిల్ లో బస్ దిగుతానండి. సెంట్రల్ ఎక్సెస్ కాలనీకి ఆఫీస్కి వెళ్ళాలి. బండి లేదనుకోండి, సిటీ బస్ ఎక్కితే నాకు ఫ్రీ. జర్నలిస్ట్ పాస్ ఉంది కదా, నాకు ఫ్రీ. నేను సిటీ బస్ ఎక్కితే ఊరిని ఇక్కడ ఎక్కి అక్కడ దిగొచ్చు. కానీ ఎక్కను. 15 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కి అక్కడ దిగుతా. 2 కిలోమీటర్న్నర అలా ఉంటది. అంటే ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళేదో ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అనేది ఏంటంటే అంటే అక్కడున్న ప్రతిపక్షాల వాళ్ళు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఓడిపోయామనే బాధలో కొంతమంది ఉంటారు గుల్లగాళ్ళు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వైసీపీ వీళ్ళు ఉంటారు చూడండి, సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్. అలాగేంటి ఇదే పని, ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కెలుక్కుంటూ ఉంటుంది తప్ప ఎవరికి వచ్చే నష్టాలు లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినట్లేదు. ఏమన్నా నష్టం గిష్టం వస్తే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఆడవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా టికెట్ తక్కువ అంటే ఏదన్నా తెలియని వాళ్ళు ఏమో బస్సు ఎక్కెళ్తున్నారు తప్ప తెలిసిన వాళ్ళు ఆటోలు, ర్యాపిడ్లు, మెట్రోలే ఎక్కెళ్తున్నారు. డెఫినెట్ గా అందులోనూ మనకేంటంటే ఈ జనరేషన్కి వచ్చేదానికి ప్రతి ఒక్కరికి కంఫర్ట్ కావాలి. ఆడి ఉచితంగా ఇస్తా అన్నా సరే వాడి కంఫర్ట్ లేకపోతే అందులో వెళ్ళడు. ఏదో కంఫర్ట్ లేక నాకు ఇప్పుడు ఉచిత బస్ పాస్ ఉండి 15 రూపాయలు ఆటో ఎక్కెళ్తున్నా కదా. అదేనండి. మీకు అలా కలిసి వచ్చిందిలే కానీ కాకపోతే ఏంటంటే ఎవరిని చూసుకున్నా సరే డెఫినెట్ గా ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి మీడియాలో ఈ అన్నిట్లో కూడా జస్ట్ ట్రోల్స్ అని రీల్స్ అని రకరకాలుగా చేస్తున్నారు. దానికి అవును నిజంగా అంతే. ఆటో వాళ్ళంతా అంత భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. మనకి ఇప్పుడు ఈ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడితే మనకి ఫస్ట్ టీవీలో వచ్చినప్పుడు 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చినప్పుడు లేకపోతే 24 అవర్స్ సీరియల్స్ అయ్యి వచ్చినప్పుడు సినిమా అవును పరిశ్రమ కుదేలైపోద్ది అనుకున్నారు, అవ్వలేదు. అవును తర్వాత అలాగే ఓటీటీ వచ్చినప్పుడు కుదేలైపోద్ది అనుకున్నారు, అవ్వాల. యూట్యూబ్ లో అవును వచ్చినప్పుడు కుదేలైపోద్ది అనుకున్నారు, అవ్వాల. సో దేనికి దేనికంటే ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత దానికి దాని ఉంది. దానికి ఉంటుంది. సో వీళ్ళు అవును దీనికి అంతగా హైరాణ పడిపోయి రోడ్ల మీదకి వచ్చేసి గవర్నమెంట్ అబాస్పాలు చేసేసి దాని వెనకాల అవును ఉన్న కొంతమంది పొలిటికల్ పార్టీలతోనూ వాళ్ళతోనూ అనవసరంగా వీళ్ళు ఇదవ్వకుండా నిజంగా మీకేం అవును కావాలి, వాళ్ళకి వచ్చేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఏం కావాలని మీరు అడిగితే అది నిజంగా బాగుంటుంది. అంతే తప్ప అవును వాళ్ళకి అది ఇవ్వకూడదు, వాళ్ళకి ఇది చేయకూడదు, ఇది చేసేది మంచి పథకం కాదు అని మీరు ఏదైతే చూపడం మాత్రం మంచిది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.